నెలకి ఎంత జీతం సంపాదించినా నెలాఖరు వచ్చేసరికి మళ్ళీ డబ్బుల కోసం చూసుకోవడమే సరిపోతుంది. లేదంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం సరిపోతుంది. మరి ఇలాంటి విషయాలను గట్టెక్కించేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్లు కొన్ని టిప్స్ చెప్తున్నారు. కానీ ఆ టిప్స్ని ఉపయోగించుకుని మనము ఆ నెలని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా కొంత మొత్తాన్ని ఆదా కూడా చేసుకోవచ్చు. ఆ టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆదాయం తక్కువైనా ఆదాలో తగ్గద్దు. ఎక్కువ ఆదాయం సంపాదిస్తేనే పొదుపు చేయగలం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అనవసరమైనవి కొనడం తగ్గిస్తే ఎవరికైనా ఆదాయం చేసే మార్గం ఉంటుంది. ముందు నాకు తక్కువ ఆదాయం వస్తుంది, పొదుపు చేయలేమనే ఆలోచనను మనసులోంచి తీసేయండి. మనసుంటే ఎన్నో మార్గాలు. ఏడాదిలో ఒక నెల పాటు నిత్య అవసరాలు తప్ప మిగతా వేటికి ఖర్చు పెట్టకండి. దీనివల్ల మీరు ఎటువంటి ఖర్చులను నియంత్రించగలరు అనేది అర్థమవుతుంది. మీ జీతానికి తగ్గ ఇంట్లోనే ఉండండి. డాబులకు పోయి పెద్ద ఇంట్లోకి అద్దెకి దిగితే అది మీ ఆర్థిక లక్ష్యాన్ని దూరం చేస్తుంది. షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసిన ప్రతిదాన్ని కొని అలవాటును ఇంపల్సింగ్ అంటారు. చాలా మంది దుస్తులను ఇలాగే కొంటారు. చిన్న చిన్న ఆనందాలే కదా ఇవి అనుకుంటే మాత్రం మీ జోబి ఖాళీ అవ్వడం ఖాయం. వాటిని అవసరమైతేనే కొనండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కలిసి ఏ హోటల్కో రెస్టారెంట్కో వెళ్ళాలనుకోండి, చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది వారానికి ఒకసారి తలా ఒకరి ఇంట్లో కలవండి. వారితో కలిసి వంట చేసి చూడండి. వారితో బంధము బలపడుతుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. భారీ ఖర్చులు ఉండే మల్టీప్లెక్స్లకు, షాపింగ్ మాల్స్లకు వెళ్ళడం తగ్గించేయండి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వంటివి మీ ఆరోగ్యానికి అలాగే మీ జేబుకు కూడా హాని చేస్తాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల కావలసినవి మాత్రమే తీసుకుంటారు, లేదంటే అనవసరమైన వాటిని కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఖర్చు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు. సమ్మర్లో కొనుక్కోవాలి అనుకునే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వంటివి చలికాలంలోనే కొనేయండి. అన్ సీజన్ కాబట్టి అధిక డిస్కౌంట్లు ఉంటాయి. ఆన్లైన్లో డిస్కౌంట్లను ఉపయోగించుకోవచ్చు. మనం చేయగలిగి చిన్న చిన్న పనుల కోసం ఇతరులపై ఆధారపడడం తగ్గించి ఇంట్లో ఏదైనా వస్తువు పాడైనప్పుడు కొత్తది కొనకుండా రిపేర్ చేసుకుని వాడుకోవడానికి ప్రయత్నించండి. మరి ఎంత సేవ్ చేయాలని ఆలోచిస్తున్నారా? ప్రతి ఫ్యామిలీకి కొన్ని తప్పనిసరి ఖర్చులు ఉంటాయి. దానికోసం ముందుగా ఒక బడ్జెట్ను సిద్ధం చేసుకోవాలి. నిత్య అవసరాలు, కరెంట్ బిల్, ఇంటి అద్దెలు ఇలా అన్నింటినీ రాసుకోండి. మీరు మీ ఇతర సరదాల కోసం అయ్యే ఖర్చులను కూడా రాసుకోండి. అందుకు ఆన్లైన్లో ఆటోమేటిక్ బడ్జెట్ డాష్బోర్డులు, ఖర్చులు అంచనాలకు సంబంధించిన యాప్లు సహాయం తీసుకోవచ్చు. మీరు వేసుకునే ప్లానింగ్కు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా చూసుకోండి. అలా పక్కన పెట్టిన అమౌంట్ని దాచుకోండి. క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ మిగతా లోన్స్ కానీ ఉంటే ఇలాంటివి మీ ఫినాన్షియల్ టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పెడతాయి. ఎందుకంటే వీటి వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. అదే మీ బడ్జెట్లో కొంత భాగాన్ని ప్రతి నెల ఉన్న అప్పులను కట్టుకోవడానికి పక్కన పెట్టాలి. అది కూడా ఫస్ట్ ఎక్కువ వడ్డీలు ఉండే వాటిని క్లియర్ చేసుకోవాలి. కార్ కొనుక్కోవడం అవసరమా? మీకు అవసరం ఉంటేనే తప్ప కార్ కొనద్దు. ఎందుకంటే దానిని మేనేజ్ చేయడం కొన్నంత సులువేమీ కాదు. పెట్రోల్, ఇన్సూరెన్స్, అనుకోని రిపేర్లు, ఖర్చులకు తోడు ఈఎంఐలు ఎలాగో ఉండనే ఉంటాయి. ఒకవేళ మీరు కార్ గనుక ఖచ్చితంగా కొనాలనుకుంటే బాగా రీసెర్చ్ చేసి మంచి డీలర్ నుంచి ఇన్సూరెన్స్ను అలాగే లోన్ కోసం మంచి బ్యాంక్ను సెలెక్ట్ చేసుకోండి. మీవి అవసరాలా, కోరికలా? చిన్న చిన్న ఆదాయాలు ఉన్న కుటుంబాల్లో సేవింగ్స్ విషయంలో మహిళలదే కీలక పాత్ర. ఆర్థిక స్వేచ్ఛ పొందాలంటే సంపాదన, ఖర్చులు అర్థం చేసుకోవాలి. అప్పుడే సరైన ప్లానింగ్ను వేసుకోవచ్చు. తప్పక చేయాల్సిన ఖర్చులను లెక్కించాక సేవింగ్స్ పై దృష్టి పెట్టాలి. ఆ తర్వాతే ఇతర ఖర్చుల గురించి ఆలోచించాలి. అవసరాలకు, కోరికలకు మధ్య డిఫరెన్స్ గుర్తిస్తే సేవింగ్స్ చేయడం చాలా సులువు. సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లిస్తే ఎక్కువ లాభాలు దక్కుతాయి. సిప్లు, ఈపీఎఫ్లు వంటి వాటిలో
తక్కువ మొత్తం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు స్వప్న కంతేటి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే అమ్మ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.